నగదుతో ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహణ, సహకారం, ప్రాచుర్యం కల్పించడాన్ని నిషేధించే కీలక బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్ 2025ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బీహార్ ఓటర్ల జాబితాలో ఎస్ఐఆర్‌పై ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో దీనిపై ఎటువంటి చర్చ జరగకుండానే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్ ఆటలతో అనేక మంది బాధితులుగా మారుతున్న ఘటనలు పెరిగిపోతుండడం, ఈ వ్యవహారాల్లో నగదు అక్రమ చలామణి, ఆర్థిక అవకతవకలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఆన్‌లైన్ గేమ్‌లకు సంబంధించిన ప్రకటనలో పాలు పంచుకున్న వారికి గరిష్టంగా 2 ఏళ్ల పాటు జైలు శిక్ష, 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా వేస్తారు. తరచూ ఈ నేరాలకు పాల్పడే వారికి 3-5 ఏళ్ల పాటు జైలు శిక్ష, ₹2,00,00,000 వరకు జరిమానా విధిస్తారు. ఆన్‌లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులో పేర్కొన్నారు. అగ్రశ్రేణి క్రికెట్ క్రీడాకారులు, ప్రముఖ సినీ నటుల ప్రచారంతో నగదుతో కూడిన ఆన్‌లైన్ గేములకు ప్రాచుర్యం పెరిగిపోయింది.